హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్లో ఇమ్యూటబుల్ స్ట్రింగ్ అనేది మనం చూసాం. సో ఎందుకు జావాలో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటే మనం ఏదైనా సరే ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్ని మళ్ళీ చేంజ్ చేయాలి అంటే మనం న్యూ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తాం ఇన్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్. బట్ వాట్ ఈజ్ స్ట్రింగ్ బఫర్? సో డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ అంటే మనం స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్గా తీసుకుంటున్నాం, అలానే స్ట్రింగ్ బఫర్ అనేది మనం మ్యూటబుల్గా తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్? ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. అంటే మనం ఇమ్యూటబుల్లో ఏదైనా వన్స్ మనం డిఫైన్ చేసాము అంటే దాన్ని చేంజ్ చేయలేం. సో ఇంకొకటి న్యూగా క్రియేట్ చేసి మనం ఆ న్యూగా క్రియేట్ అయిన స్ట్రింగ్లో మనం న్యూ థింగ్స్ అనేవి అప్లై చేయడం అనేది పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ స్ట్రింగ్ బఫర్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ థింగ్ అని చెప్తున్నాము అంటే దిస్ ఈజ్ ఇమ్యూటబుల్. దిస్ ఈజ్ మ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ మీన్స్ మనం చేంజ్ చేయడం కుదరదు. బట్ మ్యూటబుల్ అనేది ఏంటి అంటే మనం చేంజ్ చేయొచ్చు. అంటే మీరు ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ బఫర్లో ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారో అదే ఆబ్జెక్ట్లో ఉన్న స్ట్రింగ్ని మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ చేయొచ్చు, లేదు ఆల్రెడీ ఉన్నదాన్ని చేంజ్ చేయడం అనేది మనకి ఈ మ్యూటబుల్ దాంట్లో పాసిబిలిటీ ఉంటుంది. సో ఎలా అయితే మనం స్ట్రింగ్ బఫర్ని మ్యూటబుల్గా యూజ్ చేస్తున్నామో సేమ్ స్ట్రింగ్ బిల్డర్ని కూడా అలానే మ్యూటబుల్గా యూజ్ చేస్తాం. ఓన్లీ స్ట్రింగ్ అనేది మాత్రమే మనం ఇమ్యూటబుల్గా తీసుకుంటాం. స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ రెండు కూడా మనకి మ్యూటబుల్గా వర్క్ అవుతాయి. అంటే రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా సేమ్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ సమ్వాట్ డిఫరెన్స్ ఇన్ స్ట్రింగ్ బఫర్ విత్ స్ట్రింగ్ బిల్డర్. సో అది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ స్ట్రింగ్ బఫర్, హౌ టు యూజ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ పాయింట్, this class is used to create mutable strings, that is modifiable. Mutable means modifiable strings create చేయడం కోసం మనం ఈ స్ట్రింగ్ బఫర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో ఇది మనకి ప్రీ డిఫైన్ కాబట్టి ఎస్ అండ్ బి క్యాపిటల్ లెటర్స్. సో ఈ క్లాస్ యూజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఎస్ అండ్ బిని క్యాపిటల్ లెటర్స్గా మెన్షన్ చేయాలి. సో దిస్ క్లాస్ ఇన్ జావా is same as string class, but it is mutable. సో మనకి స్ట్రింగ్ బఫర్ అనేది మ్యూటబుల్ అయితే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. సో అదొక్కటే డిఫరెన్స్, బట్ మిగతాదంతా కూడా సేమ్ యాజ్గా మనం స్ట్రింగ్స్తో వర్క్ చేస్తాం. సో నెక్స్ట్, that is finally immutable means it can be changed. సో అది మనకి చేంజ్ అవుతుంది బికాస్ దట్ ఈస్ మ్యూటబుల్ స్ట్రింగ్స్. సో నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్. మనం ఇందులో యూజ్ చేసే కన్స్ట్రక్టర్స్ ఏంటి అండ్ మెథడ్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద కన్స్ట్రక్టర్స్. ఫస్ట్ స్ట్రింగ్ బఫర్ కన్స్ట్రక్టర్ అంటే సింపుల్గా మనం ఎంటీ కన్స్ట్రక్టర్గా తీసుకుంటే వితౌట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, దిస్ ఈజ్ వన్ కన్స్ట్రక్టర్. ఇలా కనుక మనం మెన్షన్ చేస్తే దీని యూజ్ ఏంటి అంటే ఇట్ క్రియేట్స్ అన్ ఎంటీ స్ట్రింగ్ బఫర్. ఒక ఎంటీ స్ట్రింగ్ బఫర్ని క్రియేట్ చేసి విత్ ద ఇనీషియల్ కెపాసిటీ, దాని యొక్క బేసిక్ ఇనీషియల్ కెపాసిటీని మనం ఎంతగా తీసుకుంటామంటే 16గా అది డిఫైన్ చేస్తుంది. సో ఇట్ క్రియేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ స్ట్రింగ్ బఫర్. సెకండ్ వన్, స్ట్రింగ్ బఫర్ ఆఫ్ స్ట్రింగ్ ఎస్టిఆర్. సో ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ అగైన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో ఎస్టిఆర్ అనే వన్ ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేస్తున్నాం. దేనికి అంటే స్ట్రింగ్ బఫర్ అనే కన్స్ట్రక్టర్కి. సో దిస్ ఈజ్ నో పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అగైన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో సింగిల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో అంటే దీనికి ఓన్లీ వన్ పారామీటర్ మాత్రమే పాస్ చేస్తున్నాం. అది కూడా మనం ఏ టైప్ పాస్ చేస్తున్నాం, స్ట్రింగ్ టైప్ పాస్ చేస్తాం. సో ప్రీడిఫైన్డ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్లో
ఏ కన్స్ట్రక్టర్ లాజిక్ అయితే స్ట్రింగ్ డేటా టైప్తో ఉందో అది మ్యాచ్ అవుతుంది ఇక్కడ, అది ఇన్వోక్ అవుతుంది. సో దీని యూసేజ్ ఏంటి అంటే ఇట్ క్రియేట్స్ ఎ స్ట్రింగ్ బఫర్ బట్ విత్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్. మనం ఏదైతే స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఇచ్చామో దాంతో ఇది క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్, అగైన్ ద కన్స్ట్రక్టర్ బట్ యూఆర్ గివింగ్ ద కెపాసిటీ. అంటే మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏ టైప్ అంటే ఇంటీజర్ టైప్ వాల్యూని మనం పాస్ చేస్తున్నాం. సో దీని యూజ్ ఏంటి అంటే అగైన్ ఇట్ క్రియేట్స్ ఎంటీ స్ట్రింగ్ బఫర్, బట్ ఇక్కడ మనం స్పెసిఫై చేసేది ఏంటి అంటే ద లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. అసలు ఇక్కడ మనం ఏంటి అంటే ఓన్లీ ఎంటీ స్ట్రింగ్ బఫర్ క్రియేట్ చేస్తాం, ఇంకేమీ డిక్లేర్ చేయం. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ స్ట్రింగ్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ స్ట్రింగ్తో ఒక స్ట్రింగ్ బఫర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ చెప్తున్నాం కానీ మనం స్ట్రింగ్ ఏంటో చెప్పట్లేదు. సో ఇట్ క్రియేట్స్ ఎంటీ స్ట్రింగ్ బట్ ఇట్ గివ్ ద కెపాసిటీ ఆఫ్ ది స్ట్రింగ్ బఫర్. ఆ స్ట్రింగ్ బఫర్ యొక్క కెపాసిటీని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ ద స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ ఏంటి అంటే మనం స్ట్రింగ్లో ఏవైతే మెథడ్స్ చూసామో సేమ్ అవే నియర్లీ మనం ఇక్కడ తీసుకుంటాం. సో అపెండ్, ఇన్సర్ట్, రీప్లేస్, డిలీట్, రివర్స్, కెపాసిటీ, length, char at and substring. So ఇలా కామన్ మెథడ్స్ ఫర్ ఆల్. స్ట్రింగ్కి, స్ట్రింగ్ బఫర్కి, స్ట్రింగ్ బిల్డర్కి కూడా సేమ్ ఇవే మెథడ్స్ ఉంటాయి. సో సేమ్ దాని యొక్క పర్పస్ కూడా మనకి అన్నిట్లో సేమ్. సో ఇవి యాక్చువల్గా మనకి స్ట్రింగ్ బఫర్లో ఉన్న మెథడ్. సో ఇందులో ఫస్ట్ మెథడ్ అపెండ్ మెథడ్ని ఎలా యూజ్ చేయాలి, సో స్ట్రింగ్ బఫర్ని ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రింగ్ అంటే ఇమ్యూటబుల్ స్ట్రింగ్కి మనకి మ్యూటబుల్ స్ట్రింగ్ బఫర్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో చూద్దాం. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్, క్లాస్ స్ట్రింగ్ బఫ్ ఎగ్జామ్ అని పెట్టాను. సో ఎస్ అనేది క్యాపిటల్ తీసుకున్నాను. అగైన్ పబ్లిక్ స్టాటిక్ void main of string aux నెక్స్ట్. సో ఫస్ట్ మనం తీసుకున్న ప్రీడిఫైన్డ్ క్లాస్ని యూజ్ చేయాలి అంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్ట్రింగ్ బఫర్, SB capital letters equal to new space string buffer. So I want to pass some string that is good. సో ఓకే, ఇప్పుడు ఎస్బి అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన దాంట్లో మనం ఒక స్ట్రింగ్ని ప్లేస్ చేసాం, దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఐ వాంట్ టు అపెండ్ సమ్ అనదర్ వర్డ్, అనదర్ స్ట్రింగ్ టు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ఎస్పి డాట్ అపెండ్ ఆఫ్ మార్నింగ్. సో యాక్చువల్గా మనకి ఇమ్యూటబుల్లో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నట్టు మనం అపెండ్ చేసినప్పుడు యాక్చువల్లీ అపెండ్ అవ్వదు. ఎందుకు అంటే ఇట్ క్రియేట్స్ ఏ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో యాక్చువల్కి గుడ్ అనేది ఎస్బీలో ఉంటే ఇంకొక ఆబ్జెక్ట్లో మనకి మార్నింగ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఎస్బీ ఈక్వల్ టు ఎస్బీ డాట్ అపెండ్ ఆఫ్ అని ఇచ్చామో అప్పుడు మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నదానికి యాడ్ అవుతుందని చెప్పుకున్నాం. దట్ ఈస్ ఇమ్యూటబుల్. బట్ ఇక్కడ మ్యూటబుల్ కాబట్టి మనం ఆల్రెడీ ఒక్క వన్ స్ట్రింగ్ డిక్లేర్ చేసినా కూడా దాన్ని మనం ఏం చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఎస్బీ డాట్ అపెండ్ అనగానే మనకి యాక్చువల్గా ఎస్బీలో ఉన్న గుడ్కి ఏం యాడ్ అవుతుంది అంటే మార్నింగ్ అనేది యాడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ సింప్లీ ఎస్బీ, మెయిన్ మెథడ్ క్లోజ్ అండ్ class close. So the output is good morning. So that is the difference between string and string buffer. So immutable ki, mutable ki, that is the difference.